నవంబర్ 17 తారీఖున ఢిల్లీలో అంటే రెడ్ ఫోర్ట్ ఏరియాలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక ఐ-20 కార్‌లో భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మృతుల సంఖ్య పెరిగిపోయింది. అయితే నిజానికి ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడానికి ముందు చాలా రకాల విషయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మన భారతదేశపు పోలీసులు అంటే జమ్మూ కాశ్మీర్ అధికారులు ఈ ఉగ్రవాద దాడిని ముందుగానే పసిగట్టారు. దీని వెనకాల ఒకళ్ళున్నారా? ఇద్దరున్నారా? ముగ్గురున్నారా? అంటే వందల సంఖ్యలో ఉన్నారు. అయితే వాళ్ళలో ప్రధానమైన నిందితులు కొంతమంది పట్టుబడ్డారు. అయితే అసలు ఈ ఉగ్రవాదం అనేది అంటే ఈ ఉగ్ర దాడి అనేది 17 నవంబరే జరగాల లేదా డిసెంబర్ 6 తారీఖున జరగాల్సిన అతి పెద్ద పేలుడుకి ఇది జస్ట్ పునాది మాత్రమే వేశారా అంటే ఖచ్చితంగా నవంబర్ 17 తారీఖున జరిగింది ఒక గందరగోళపు పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులు చేసిన పని. అయితే ఇదంతా కూడా జరిగింది ఎప్పుడు? అంటే అసలు ఇది ఎలా తెలిసింది ఈ జమ్మూ కాశ్మీర్ అధికారులకి ఇక్కడ సంథింగ్ ఫిషీ జరుగుతోంది. ఏదో ఉగ్రవాదులు ఏదో ప్లాన్ చేస్తున్నారంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ పోస్టర్స్ కారణంగా. అసలు ఈ పోస్టర్స్‌లో ఏముంది? ఈ పోస్టర్స్ కింద ఏముంది అనేది కనుక చూస్తే పోస్టర్ కింద సంతకం ఉంటుంది కదండీ! మామూలుగా మనం ఒక నోట్ రాసిన తర్వాత ఎవరు రాసారనే దాన్ని సంతకం పెడతారు కదా! ఈ పోస్టర్ రాసిన తర్వాత కమాండర్ హంజాలా బాయ్ అని రాసుంది. ఇది శ్రీనగర్ ఆ ఏరియాలో రాసుందనమాట. అయితే ఇంతకీ అసలు ఆ పోస్టర్‌లో ఏం రాసుందంటే, అసలు ఈ చిన్న పోస్టర్ ఏదైతే జమ్మూ కాశ్మీర్‌లో అతికించారో, ఈ పోస్టర్ వల్ల అంటే తీగ లాగితే డొంక కదిలిందంటారు చూసారా? అటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయన్నమాట. దీనివల్ల అంటే 17 అక్టోబర్ ఈ పోస్టర్స్ అతికించడం జరిగింది. నెక్స్ట్ డే నైట్ పోలీసులు దాన్ని కనిపెట్టడం జరిగింది. అక్కడ అంటించిన వాళ్ళిద్దరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఇక్కడ ఫరీదాబాద్‌లో దొరకటం. ఫరీదాబాద్ నుంచి దాని చుట్టూ ఈ షాహీన్ గాని, లేకపోతే ఈ అమీర్ అలీ గాని, లేకపోతే ముజామిల్ కానీ వీళ్ళందరూ పట్టుపట్టం. ఇక మెయిన్ టార్గెట్ ఉమర్ అనే వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకొని వాడిని పట్టుకుందామని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్విట్టర్‌లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన ట్విట్టర్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వాళ్ళేం పెట్టారంటే, "నువ్వు పరిగెట్టగలవేమో, కానీ మా నుంచి తప్పించుకోలేవు. నువ్వు దాక్కోవాలని ప్రయత్నించగలవేమో, కానీ మమ్మల్ని మమ్మల్ని నుంచి నువ్వు కాపాడుకోలేవు" అంటూ ట్వీట్లు పెట్టడం జరిగింది. అలా ట్వీట్లు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఒక 1 అవర్‌లోనే 40 మినిట్స్ టు 1 అవర్‌లోనే ఆ ఘటన చోటు చేసుకుంది. అంటే వాడికి వాడే ఆత్మాహుతి దాడి చేసుకొని చచ్చిపోయాడనమాట. అయితే ఇక్కడ ఈ పోస్టర్‌లో అసలు ఏం రాసుంది? అసలు ఆ పోస్టర్ వెనకాల ఉన్న కథ ఏంటి అనేది కనుక చూస్తే, ఈ పోస్టర్‌లో ఏమని ఉందంటే, షరియా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని మేము సహించం, భరించం. వాటిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాము అంటూ భారతీయుల్ని చాలా ఆహ్, చెప్పాలి అంటే ఆ పదజాలం గూడా అంటే ఆ పదాలు, ఆ వర్డ్స్ ఉంటాయి చూసారా? ఆ వర్డ్స్ కూడా మనం వాడలేమనమాట. ఎలా మాట్లాడారంటే వాళ్ళు, భారతీయులు మమ్మల్ని అణగదొక్కుతున్నారు. షరియా చట్టం మిమ్మల్ని క్షమించదు. అసలెందుకు పెట్టారు ఈ పోస్టర్స్ అనేది గనక చూస్తే, జమ్మూ కాశ్మీర్‌లో చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కదా! అయితే వ్యాపారాలు చేసుకుంటున్న టైంలో అంటే ఆ షాపుల్లో కొంతమంది భారతీయులుంటారు, హిందువులుంటారు. అంటే భారతీయులే. జమ్మూ కాశ్మీర్ భారతీయులదే. కానీ దానిలో హిందువులుంటారు. ప్లస్ కొంతమంది ముస్లిమ్స్ కూడా వాళ్ళు షరియా చట్టాన్ని పాటించని వాళ్ళు గూడా ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో షరియా చట్టం అంటే ఏంటంటే చాలా రూల్స్ ఉన్నాయిలెండి. అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడకూడదు. ఇలా కొన్ని షరియా చట్టానికి సంబంధించి ఉన్నాయన్నమాట. అయితే ఎవరైతే ఓకే. ఇలాంటి ఇండియన్ ప్రిడేటర్స్ అంటే ఆహ్, భారతదేశ భారత ముష్కరులు అంటే భారతీయుల్ని తిట్టడం అన్నమాట. వాళ్ళ షాపుల్లో పని ఇప్పించి మా షరియా చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో, వాళ్ళ మీద మేము చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఆ పోస్టర్స్ రాసుంది. ఆ పోస్టర్స్ ఎవరు రాసారు అంటే హన్సాలా బాయ్ అని చెప్పేసి రాసేసుంది. అంటే అసలు ఎవరు ఈ హన్సాలా బాయ్ అనేది కనుక చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆహ్, అంటే కనిపెట్టడానికి అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చిందనేది గనుక కనిపెట్టినట్టయితే దాదాపుగా ముగ్గురు దొరికారు. ఓకే. ఆ ముగ్గురిని చాలా లోతుగా వాళ్ళని ఆహ్, ఇన్వెస్టిగేట్ చేస్తే అక్కడ వాళ్ళకర్థమైందేంటంటే, ఈ ఫరీదాబాద్‌లో అల్ ఫలా యూనివర్సిటీలో ఈ షాహీన్,
ముజామిల్, ఉమర్ వీళ్ళు పట్టుబడ్డారు. వీళ్ళ దగ్గర నుంచి 3000 కేజీల ఆర్‌డిఎక్స్‌ని వాళ్ళు తీసుకోవటం ఇవన్నీ కూడా జరిగాయనమాట. అంటే జస్ట్ వాళ్ళు ఒక పోస్టర్ పెడితే ఏదో తదేకంగా అలా అలా మామూలుగా వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసిన ఆ పోస్టర్ మొత్తం మార్చేసిందనమాట ఆర్టరీ. అయితే ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తిని ఇంట్రోగేషన్ చేయడం వల్ల వాళ్ళు ముజామిల్ గురించి చెప్పారనమాట. ఆ తర్వాత ఆదిల్ అహ్మద్ రాథర్ అలాగే షాహిద్ వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే భారీ మొత్తంలో పేలుళ్ళు సంభవించడం వల్ల. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళేం రాసారంటే ఒక లెటర్ లాగా రాసారనమాట వాళ్ళు దానిలో. ఏమనంటే మీరందరూ బావున్నారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటివరకు మీకు ఏదైతే చెప్పామో దాన్నే మీరు పాటించండి. మీరు వేరే రకంగా పాటిస్తే మేమన్నీ గమనిస్తూ ఉన్నాము. ఓకే. మీరు ఇంకా కొన్ని విషయాల్లో అంటే మీరు కొన్ని పనులను ఇంకా పూర్తి చేయటం లేదు. తొందరగా పూర్తి చేయాలి. ఇది చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ గనుక మీరు షరియా చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు చూస్తారు అని చెప్పేసి ఆ పోస్టర్‌కి సంబంధించి ఉంటుందనమాట. అంటే చాలామంది కొంతమంది భారతీయులు గాని, భారతదేశపు హిందువులు గాని ఏదో వాళ్ళ కోడ్ భాషకు తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకున్నారది. అందుకని దేవుడు వాళ్ళని క్షమించడు. దేవుడు వాళ్ళకి ఇంకొక జన్మనివ్వడు అని చెప్పేసి వాళ్ళ చాలా వ్యతిరేకమైన అంటే మత విభేదాలు, మత విధ్వంసాలకు సంబంధించిన విషయాన్నయితే రాయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు అసలైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఇతనే అమీర్ అలీ అనమాట. అయితే ఇతనెవరు అనేది గనుక చూస్తే ఈ ఉమర్ నబీ అనేవాడు అల్-ఫలా యూనివర్సిటీలో ఉమర్ నబీ అంటే ఆ కారు ఆత్మాహుతి చేసుకున్నవాడు. వాడు అల్-ఫలా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కానీ అక్కడి నుంచి దాదాపుగా 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రెడ్ ఫోర్ట్ ఏరియాకి సంబంధించి వాడేం చేశాడంటే ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ 6థ్ వరకు ప్లాన్ చేశారు. అంటే ఒకటి రెడ్ ఫోర్టే కాదు. దాదాపుగా ఒక ఆల్మోస్ట్ 50-60 ప్లేసెస్ వరకు వాళ్ళ టార్గెట్ ఉంది. అయితే ఈ ఉమర్ నబీ అనేవాడు ఈ రెడ్ ఫోర్ట్‌కి సంబంధించిన పేలుడులో వాడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. సో, వాడి కోసము ఇందాక మనం చూసాం కదా! ఆహ్, చూపిస్తానుండండి. ఇతనున్నాడు గదా! ఈ వ్యక్తి అహ్మద్ అలీ అనే ఈ వ్యక్తి ఈ ఉమర్ నబీకి మంచిగా ఉండడానికి ఇల్లు, తినడానికి ఫుడ్, అలాగే తనకి పార్సిల్స్ ఇతరితర అంటే లాజిస్టికల్‌గా హెల్పింగ్ చేశాడనమాట. అంటే కొరియర్ సర్వీసెస్ కానీ ఏదుంటే అది చేసి తనకి కారు గూడా అరేంజ్ చేసి ఉమర్ నబీకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఇక్కడ అంటే ఇప్పుడు ఇతన్ని జైల్‌లో తీసుకున్నారు. 10 డేస్ కస్టడీలో ఉన్నాడు ఇతను. అయితే ఇతన్ని మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే మన భారతదేశపు లాయర్ విచారిస్తే జస్ట్ 1% కాదు గదా! 0.1% కూడా అతనిలో పశ్చాత్తాపం లేదు, బాధ లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఇంకా ఆనందంగా ఉన్నాడు. ఆత్మాహుతి దాడి జరిగిపోయినందుకనమాట. అంటే వీళ్ళ టార్గెట్ ఇంత చిన్నవి కాదు అనేది అంటే ఇది జరిగింది చిన్నది. ఇంకా చాలా పెద్దదే మేము ప్లాన్ చేస్తున్నాం అనేది వాళ్ళ అభిప్రాయం. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఈ ఉమర్ నబీ అనేవాడు సైకిక్ పేషెంట్ ఒక రకంగా చెప్పాలంటే. వాడేంటంటే ఒక భారతదేశానికి సంబంధించి ఏదైనా బ్యాడ్ జరిగినా తీవ్రంగా బాధపడిపోవటము, విపరీతంగా ఆందోళన చెందడము చేస్తాడు. అలాగే ఒకవేళ గనక భారత్‌కి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే మాత్రం అది హ్యాపీగా వాడు ఫీల్ అవుతాడనమాట. చూసారు కదా! ఇంతమంది ఉన్నారు. ఓకే. కీచకులు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.